ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బాబా తత్వం పైన పరిశోధన చేసేటువంటి స్కాలర్సు అనేక మంది పుట్టుకొస్తున్నారు. అందులో బాబా భక్తులు ఉన్నారు. రెండవ వారు బాబా యొక్క తత్వంపై అజ్ఞానంతో తర్కం చేసేటువంటి వారు ఉన్నారు. ఈ అజ్ఞానంతో తర్కం చేసేటువంటి వారికి ఎలాగూ కూడా బాబా తత్వం అది వంటబట్టదు. వారు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దాంట్లోకి వారు ప్రవేశించరు. వారి మూర్ఖపు వాదన ఎప్పుడు అలానే ఉంటుంది. వారిని పక్కన పెడితే అసలు అత్యంత ప్రమాదకరమైనటువంటి వారు ఎవరు తయారవుతున్నారంటే బాబా తత్వంలో ఉంటూ బాబా తత్వాన్ని వక్రీకరించేటువంటి వారి వల్లనే బాబా తత్వానికి ప్రమాదం. ఈరోజు బాబాకు సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా రెండు విషయాలపైన విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకటి బాబా యొక్క మతం, రెండవది వారి జన్మస్థానం, తల్లిదండ్రులు, వారి పేరు. ఇటువంటి చర్చ ఈరోజు సాయి సమాజంలో ఎక్కువగా జరుగుతూ ఉంది. సాయి సమాజంలోనే కాదు, బయట ఉన్నటువంటి సమాజంలో కూడా, లోకంలో కూడా బాబాకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అందుకు మనం ఇతరులను, అంటే బాబా తత్వానికి అవతల ఉన్నటువంటి వారిని నిందించే ముందు మనం సరైనటువంటి దిశలో ఉన్నామా లేదా అనేటువంటిది మనం ముందు తెలుసుకోవాలి. ఈరోజు బాబా తత్వంలో ఉంటూ అనేక మందికి మార్గదర్శనం చేస్తున్నామన్నటువంటి వాళ్ళు కూడా బాబా యొక్క తత్వాన్ని వక్రీకరించేటువంటి పనిలో ఉన్నారు. చాలా పుస్తకాల్లో ఎవరైతే మేము బాబా తత్వంలో గొప్ప మార్గదర్శకులము, గురువులము అనుకునేటువంటి వారు ప్రచురిస్తున్నటువంటి పుస్తకాల్లో బాబా జన్మదినము, వారి పుట్టినటువంటి ఊరు, వారి గురువు వెంకూస అని రకరకాలైనటువంటి అభూత కల్పనలను అందులో చొప్పించి తమ ఆశ్రయించినటువంటి భక్తుల చేత ఆ గ్రంథాలను పారాయణ చేయించడం అనేటువంటిది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకు అది మూల కారణం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే బయట ఉండి మన పైన రాయి వేయడానికి తాను పరిశోధించేటువంటి గ్రంథాలు, అనేక గ్రంథాలను బయట ఉన్నటువంటి అజ్ఞాని పరిశీలిస్తాడు. అందులో బాబా తత్వంలో కొంతమంది రాసినటువంటి కొన్ని తప్పుడు వ్యాఖ్యానాలు, కొన్ని తప్పుడు సందర్భాలు ఎదుటి వారికి అవి ఆయుధమవుతున్నాయి. శ్రీ సాయి సచ్చరిత సాక్షాత్తు బాబా వారు స్వయంగా రాయించుకున్నటువంటిది కదా. ఒక రకంగా చెప్పాలంటే వారే రాసుకున్నటువంటి వారి చరిత్ర కదా. బాబా చెప్తారు కదా, నా చరిత్రను నేనే రాసుకొని నా భక్తులను ఉద్ధరించాలి, నా భక్తుల యొక్క భక్తిని, ప్రేమను హెచ్చింపజేయాలి, అందుకోసం నా చరిత్రను నేనే రాసుకుంటాను అని అన్నారు కదా. వారి చరిత్రను వారే రాసుకోవడం అంటే వారి ఆత్మకథను వారే రాసుకున్నట్టు. దానికి మించి పరిధి దాటి పరిశోధనలు చేయడం అనేటువంటిది, ఆ పరిధి దాటి బాబా యొక్క జన్మదినాలు జరపడం అనేటువంటిది, ఆ పరిధి దాటి బాబా యొక్క తల్లిదండ్రులు, వారి గ్రామము, ఆ వ్యవహారము, ఇదంతా కూడా బాబా తత్వంలో ఉంటూ అది పుస్తకాల్లో చొప్పించడం అనేటువంటిది ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము బయటి వాళ్ళని నిందిస్తూ ఉన్నాం. బాబా పేరు చాంద్మియా అని, అతను పలానా ఊర్లో, పత్రి అనేటువంటి ఊర్లో పుట్టారని, లేకపోతే వారి తల్లిదండ్రులు పలానా అని, వారి జన్మదినం ఇదని, వారి వయస్సు ఇంత అని చెప్పి ఏ ఆధారాలతో వారు మాట్లాడుతున్నారు బయట ఉన్నటువంటి వారు? మనం ఇచ్చినటువంటి ఇన్పుటే కదా. దయచేసి ఎవరైనా ఇటువంటి గ్రంథాలను పారాయణ చేస్తూ ఉంటే, ఇన్ని రోజులు పారాయణ చేసినందుకు పరిహారంగా ఆ గ్రంథాలను గోదావరిలో వదిలేసేయండి. ఎందుకంటే సచ్చరితను మించినటువంటి ప్రామాణికం ఇంకొకటి లేదు. మనందరము కూడా సచ్చరిత ప్రామాణికం కంటే కూడా ఎవరో ఏదో కొత్త విషయం చెప్పగానే అటువైపు పరుగులు పోతూ ఉంటాం. చాలా దురదృష్టకరం. ఈరోజు బాబా పైన సచ్చరిత్ర పేరు మీద అందులో అనేక విషయాలను వక్రీకరించి అసత్యాలను చొప్పించినటువంటి పుస్తకాలు పారాయణ చేయడం కూడా అది ఏమాత్రం కూడా భక్తుడి శ్రేయస్సు కలిగించదు. ఒక రకంగా చెప్పాలంటే గురువు ఈ దేనినైతే నిర్దేశించారో, నువ్వు ఏ గురువునైతే ఆశ్రయించావో ఆ గురువు స్వతహాగా తాను రాసుకున్నటువంటి తన ఆత్మస్వరూపం, తన ఆత్మకథ లాంటి సచ్చరితను విస్మరించి మనం ఇతర గ్రంథాల వైపు వెళ్ళడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. బాబా జన్మస్థానం గురించి ఈరోజు అనేక రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు కదా. సచ్చరిత 112వ ఓవిలో ఏం చెప్పబడింది? శ్రీ సాయి బాబా
16 సంవత్సరాల వయసులో షిరిడీ గ్రామంలో ప్రకటితమయ్యారు. ఎవరు రాసుకున్నారు ఈ మాట? శ్రీ సాయి సచ్చరిత స్వయంగా బాబా వారు స్వయంగా రాసుకున్నటువంటిది కదా. తన ఆత్మకథలో తన ఆత్మస్వరూపమైనటువంటి ఆ అక్షరాలలో రాసుకున్నటువంటి పదం. మరి బాబా జన్మస్థానం మనం దేనిగా భావించాలి? గురుస్థానే బాబా జన్మస్థానం కదా. గురుస్థాన్ బాబా జన్మస్థానము, ద్వారకామయి వారి నివాస స్థానము, చావిడి వారి శయన స్థానము, సమాధి మందిరం, అనేక మహాత్ముల సంగమంతో కూడినటువంటి బాబా సమాధి స్థితిలో ఉండి భక్తులను ఉద్ధరించేటువంటి స్థానం సమాధి మందిరం అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చాలా స్పష్టంగా చెప్తుంది కదా. మరి ఇంత సత్యాన్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? చాలామంది టీవీ వేదికల్లో అక్కడిక్కడ వెళ్ళి తమ పాండిత్యాన్ని, బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ పాండిత్యాన్ని అక్కడ ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక చిన్న బేసిక్ పాయింట్ను మర్చిపోతున్నారు. బాబాకు జన్మస్థానం ఉంది, బాబాకు తల్లిదండ్రులు ఉన్నారు, బాబా అది ఇది అని చెప్పి వాదన వచ్చినప్పుడు, అరే నాయనా, బాబా స్వయంగా రాసుకున్నటువంటి వారి ఆత్మ కథ ఇది. భక్తులను ధరించడానికి వారి చరిత్రను వారే రాసుకున్నారు. అందులో ఈ లైన్ చూడు, శ్రీ సాయి బాబా 16 సంవత్సరాల వయసులో గురుస్థాన్ వద్ద వారు ప్రకటితమయ్యారు అనేటువంటి అక్కడ స్పష్టంగా ఉంది కదా. జన్మించారనేటువంటిది ఉండదు సచ్చరితలో, ప్రకటితమయ్యారనేటువంటి విషయం ఉంటుంది. మీరు చదువుకోండి, 4వ అధ్యాయం 110వ నుంచి మొదలుపెట్టుకొని 115వ వరకు చదవండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు అందులో ఉంటాయి. బాబాకు తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి ఎవరో నాకు తెలియదు, కానీ బాబా చాలా స్పష్టంగా చెప్తారు, నేను 12 సంవత్సరాలు ఆ తల్లి గర్భాన ఉన్నాను, అక్కడే పుట్టి పెరిగాను. ఏ తల్లి గర్భాన పుట్టి పెరిగాడు? ఈ లోకానికి అత్యంత పవిత్రమైనటువంటి మాతృక భూమి తల్లి, ఆ పుడమి తల్లి ఒడిలో పుట్టి పెరిగినటువంటి వారు. చాలా స్పష్టంగా చెప్తారు కదా. 12 సంవత్సరాలు నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇది నా గురుస్థానం అని చెప్తారు కదా. మరి 12 సంవత్సరాలు ఆ తల్లి గర్భంలో ప్రకటితమై పెరిగినటువంటి వారు బ్రహ్మాండ నాయకుడు కాకపోతే మరెవరు? ఇవన్నీ బేసిక్ పాయింట్స్. ఈ బేసిక్స్ని మొత్తం వదిలేసి మనము ఎవరెవరితోటో వాదనలకు దిగుతూ ఉంటాం. నీకు సరైనటువంటి రూఢి, సరైనటువంటి ఆధారం శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. శ్రీ సాయి బాబా 16 సంవత్సరాల వయసులో గురుస్థాన్లో ప్రకటితమయ్యారు. వారు అప్పటికే బ్రహ్మజ్ఞాని, స్వప్నంలోనైనా సరే విషయ సుఖాలను ఆశించినటువంటి స్థితిని సాధించినటువంటి వారు అని చెప్పి రాస్తారు. ఎస్, బాబా అవతార ప్రస్థానంలో ఏ రోజు కూడా స్వప్నంలో కూడా విషయ వాసనలను కనీసం ఎరగనటువంటి వారు శ్రీ సాయి బాబా. వారు మాయను తరిమి తన్నారు, ముక్తి వారి చరణాల్లో లీనమయ్యింది. ఇది పరబ్రహ్మ యొక్క స్వరూపానికి ఉండాల్సినటువంటి లక్షణాలు కదా. పరబ్రహ్మ ఈ కలియుగంలో దీనులను ఉద్ధరించడానికి భూతల్లి గర్భాన్నే తన జన్మస్థానంగా చేసుకొని ఆ భూతల్లి గర్భాన ప్రకటితమై ఈరోజు కొన్ని కోట్ల మందిని వారు ఉద్ధరిస్తున్నారు కదా. మరి బాబా జన్మస్థానం గురుస్థానం అని చెప్పి మనం ఎందుకు గట్టిగా మనం చెప్పలేం? ఎందుకనంటే సచ్చరితను మనస్సు పెట్టి చదివినటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. బాబా దృష్టికోణంలో సచ్చరితను చూసినటువంటి వాడికి ఇది అర్థమవుతుంది. కానీ ఈరోజు బాబా భక్తి మార్గంలో మన ఎజెండాలు, మన దృష్టికోణము ఇవి మాత్రమే మనం పొందుతున్నాము. అంతకు మించి బాబా దృష్టికోణంలో నుంచి శ్రీ సాయి సచ్చరితను చూడలేకపోతున్నాం. 4వ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా చెప్పారు కదా, నా తల్లి భూతల్లి, నేను ప్రకటితమైనటువంటి స్థానం గురుస్థానం, నాది గురువు యొక్క స్థానం, నేనే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, ఈ కలియుగానికి నేనే ఆది అంతమైనటువంటి సద్గురువు అనేటువంటి విషయం అంత క్లియర్గా అక్కడ రాశారు కదా. వారు జన్మతః బ్రహ్మజ్ఞాని, వారు మాయను తరిమేశారు. బ్రహ్మాండ నాయకుడికి పరబ్రహ్మకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవే కదా. మరి బాబా ఎవరు అనేటువంటి ప్రశ్న ఎందుకు వస్తుంది? అదేవిధంగా బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరబ్రహ్మకు ఒక నామం ఉంటుందా? భక్తుడు ఏ నామంతో పిలుచుకుంటే ఆ నామంతో పలికేటువంటి లక్షణం పరబ్రహ్మది. అందుకనే సాయి అనేటువంటి నామం
పరమభక్తుడైనటువంటి మహల్సా పెట్టగానే ఆ నామాన్నే తన నామంగా చేసుకున్నాడు కదా. పరబ్రహ్మకు ప్రత్యేక నామరూపాలు ఉండవు. మనం ఎలా భావిస్తే అలా, మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోనే స్థిరపడతారు. మనం ఆ రూపాన్ని ఏ రూపంగా భావిస్తే ఆ రూపంగానే అనుభవాన్ని ఇస్తారు. ఆ సాయి సచ్చరితలో, సాయి జీవన ప్రస్థానంలో ఒక్కొక్కరికి కలిగినటువంటి అనుభవము విభిన్నమైనటువంటిది కదా. ఒకరికి రాముడిగా, మరొకరికి కృష్ణుడిగా, మరొకరికి బల్వంతుగా, మరొకరికి గోవిందుడిగా, మరొకరికి ఈ వెంకటేశ్వర స్వామిగా, మరొకరికి నారాయణుడిగా, ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు ఇచ్చారు. ఏ రూపంతో మీరు బాబాను భావిస్తే అదే రూపంతో మీకు అనుభవాన్ని ఇచ్చారు కదా. సాక్షాత్తు పరబ్రహ్మ కదా. అందుకనే 4వ అధ్యాయంలో 113వ ఓవిలో 114వ ఓవిలో రాస్తారు, వారి యొక్క పూర్వపు వృత్తాంతము, వారి తల్లిదండ్రుల గురించి జనులు అడిగి అడిగి అలసిపోయారు తప్ప వారి నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు అని చెప్పి రాస్తారు. అనేక మంది ఈరోజు కాదు ఆ రోజే పరిశోధన చేశారు బాబా పైన. బాబా ఎక్కడి నుంచి వచ్చాడు, కనీసం తల్లిదండ్రుల పేరు చెప్తారేమో ఏమన్నా అని చెప్పి ఏ పేరు చెప్పలే. బాబా కంటే ముందు అవతరించినటువంటి అనేక మంది మహాత్ములు, నామ్దేవ్, అదేవిధంగా కబీర్ లాంటి వారు ఇతరులకు లభ్యమయ్యారు. నామ్దేవ్ భీమారది నదీ తీరాన గోమాయికి లభ్యమవుతారు. అదేవిధంగా కబీరు తమాలుకు ముత్యపు చిప్పలో లభ్యమవుతాడు. నామ్దేవ్ను గోమాయి సంరక్షించింది, అదేవిధంగా కబీర్ను తామాలు సంరక్షించాడు. కానీ బాబాను ఎవరూ సంరక్షించలేదు. బాబా గొప్ప యుక్తి కలిగినటువంటి అవతారం. ఆయన ఇతరులకు ఎవరికైనా లభిస్తే, ఇతరులు ఎవరైనా సరే వారిని సంరక్షిస్తే మరలా అనేక సమస్యలు, అనేక వివాదాలు వస్తాయి. ఎందుకంటే బాబా ఎవరికైనా లభ్యమయ్యాడనుకోండి, కబీర్ లభ్యమైనట్టు, లేకపోతే నామ్దేవ్ లభ్యమైనట్టు, లభ్యమైతే ఆ వంశం, ఆ కుటుంబం అంటూ మళ్ళీ వారికి ప్రపంచ వాసనలు అంటేటువంటివి. అందుకనే బాబా ప్రపంచ బంధనాలు, వాసనలు ఏవి అంటకుండా వారు గురుస్థాన్లో ప్రకటితమయ్యారు. అదే వారి యొక్క జన్మస్థానం. బాబా మహాసమాధి అధ్యాయంలో 43వ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది కదా, ద్వారకామయిలో శ్రీ సాయి బ్రహ్మస్వరూపంలో లభ్యమవుతారు, గురుస్థాన్లో గుప్తంగా ఉంటారు, సమాధి మందిరంలో సమాధి స్థితిలో ఉంటారు, సుఖస్వరూపంలో వారు అంతటా ఉంటారు. వారి యొక్క స్థానం ఇప్పుడు సుఖస్వరూపం. వారు అంతటా ఉంటారు. సుఖస్వరూపంలో అంతటా ఉండి తనను ఆశ్రయించినటువంటి వారికి సుఖ సంపదనివ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు. వారు అన్ని వేళలా అంతటా ప్రకటితమవుతూనే ఉంటారు, భక్తులకు అనుభవాలు ఇస్తూనే ఉంటారు. ఇది బాబా ప్రస్థానంలో మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా కీలకమైనటువంటి విషయాలు. వీటన్నింటినీ వదిలేసి మనం ఎందుకు, ఎవరైనా సరే ఒక ప్రశ్న లేవనెత్తగానే ఎందుకు కాళ్ళు చేతులు వణికిపోతాయి? బాబా పేరు చాంద్మియా అని ఒకడు అంటాడు, ఒకరు ఫలానా కుటుంబంలో పుట్టాడని చెప్పి మరొకడు అంటాడు. వీటన్నింటికీ సమాధానం మన వద్ద ఉంది కదా. మనం ఎందుకు ఆ సమాధానాలను ఫోకస్ చేయలేకపోతున్నాం? ఎందుకనంటే సచ్చరిత విషయంలో కూడా మనం చేస్తున్నటువంటి ఒక అపరాధం ఉంది. ఏమిటంటే సచ్చరితను 2 రకాలైనటువంటి వారు దాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. మెజారిటీ సంఖ్య వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికలు, వాంఛల కోసం పారాయణ చేస్తూ ఉంటారు. సచ్చరితను ఆ కోణంలో పారాయణ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్కడ అక్షరాల్లో సాయి కనిపించడు. మనం అడిగేటువంటి కోరిక మాత్రమే అక్కడ కనిపిస్తుంది. దాంతో ఇంత లోతైనటువంటి విషయాలను మనం తెలుసుకో. 2వ వారు శ్రీ సాయి సచ్చరిత పట్ల అమితమైనటువంటి ప్రేమతోటి అక్షరంలో బాబా యొక్క స్వరూపాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వారు. అటువంటి వారు సచ్చరితను చదువుతున్నప్పుడు నయనాల నిండా ఆనంద బాష్పాలు ఉన్నా సరే అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతి అక్షరంలో కూడా బాబా దర్శనమిస్తాడు. ఈ విధంగా ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఎవరైతే ఆనంద స్వరూపంగా భావించి బాబా యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలని చెప్పి చదివేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ సంఖ్య పెరగాలి. ఈ సంఖ్య పెరిగితే
బాబా పట్ల మనకు దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. బాబా అసలైనటువంటి స్వరూపం ఏమిటి, వారు సాక్షాత్తు పరబ్రహ్మ అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. బాబా పైన ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి అపవాదులు వేసినా సరే మన యొక్క స్థిరచిత్తము అస్సలు కూడా ఒక్క అణువంత కూడా అది చెదిరిపోదు. అంత బలంగా మనం బాబా పట్ల భక్తిని కలిగి ఉంటాం. ఈరోజు బాబాను చేరుకోవడం మనకు ఒక అదృష్టం. చేరుకున్నటువంటి మనము అక్కడ ఎంత బలంగా తయారు కావాలనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. బలంగా తయారు కావాలంటే బాబా యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటున్నప్పుడు బాబా పట్ల ప్రేమ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇక మన భక్తి చెదిరిపోకుండా ఉంటుంది. ఈరోజు బాబా పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారాల వల్ల ఏమీ జరగట్లేదని చెప్పి మనం మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నాం. కానీ జరుగుతుంది, అండర్ కరెంట్గా చాలా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఇటీవల కాలంలో నిర్మల్ నుంచి ఒక సాయి బంధువు ఫోన్ చేశారు. నిర్మల్ ఆ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం పెడదామంటే, సార్ మీరు మాలాంటి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ సగటు మందిరాల్లో భక్తులకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు సార్. నేను గమనిస్తున్నాను, సంవత్సర కాలంగా నిర్మల్లో ఉన్నటువంటి 2 మందిరాల్లో గురువారం పూట కూడా భక్తుల సంఖ్య తగ్గుతూ ఉంది. చాలామంది చాలా రకాలైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయట జరిగేటువంటి ప్రచారానికి ప్రభావితం అవుతున్నారు సార్ అని చెప్తే నిజంగా నాకు బాధ అనిపించింది. ఈరోజు నాలాంటి వాడు కూడా కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. చాలామంది ఈరోజు బాబా పట్ల కొంత విశ్వాసం సన్నగిల్లుతూ ఉంది. ఆ సన్నగిల్లడానికి కారణం ఏమిటంటే 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా వారు బాబాను ఆరాధిస్తూ ఉండవచ్చు. ఆ ఆరాధన వారి భావనలో నుంచి, వారి దృష్టికోణంలో నుంచే బాబా పైన భక్తి వారు కలిగి ఉన్నారు. అదే రకమైనటువంటి భక్తిని, పూజను, ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే బాబా దృష్టికోణంలో నుంచి బాబాను అర్థం చేసుకుంటారో, బాబా స్పష్టంగా చెప్పారు, నేను ఏమిటి, నేను నీ జీవితానికి ఏమి చేయగలుగుతాను, మనం ఇద్దరము కలిసి ఉంటే నీవు నన్ను, నేను నిన్ను అర్థం చేసుకొని కలిసి ప్రయాణిస్తే నీ జీవితంలో ఇంకా నీకు ఏ లోటు నీకు కనిపించదు. నువ్వు ముళ్ళబాటలో నడుస్తూ ఉన్నా సరే నా పక్కన నడుస్తుంటే నువ్వు పట్టుపాన్పు పైన నడుస్తున్నట్టే ఉంటుంది అనేటువంటిది బాబా బోధ. అదేవిధంగా బాబా తన భక్తుల్ని నడిపిస్తారు. మరి ఇటువంటి స్థిరమైనటువంటి భావనలోకి మనం వెళ్ళాలంటే మన భక్తి కోణాన్ని పక్కన పెట్టాలి. బాబా మనం వారి ఆశ్రితులుగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటువంటిది శ్రీ సాయి సచ్చరితలో చెప్పారు కదా. సచ్చరితలో ఉన్నటువంటి అనేక విషయాలను మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలన్నప్పుడు సచ్చరితను మన కోణంలో నుంచి కాకుండా బాబా కోణంలో నుంచి చూడడం మొదలుపెట్టాలి. బాబా ఏం చెప్పారు? 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. బాబా జన్మించలేదు, ప్రకటితమయ్యారు. ఈ 2 పదాలకు చాలా తేడా ఉంటుంది. జన్మించడానికి, ప్రకటితమవడానికి. భగవంతుడు ప్రకటితమవుతాడు, మనిషి జన్మిస్తాడు. భగవంతుడు కూడా కొన్ని యుగాల్లో తల్లి గర్భాన్నే జన్మించాడు, కానీ ఆ అంశ పరబ్రహ్మ స్వరూపం కదా. అదేవిధంగా ఈ కలియుగంలో తల్లి గర్భాన జన్మిస్తే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని కలిమాయ మనల్ని గుర్తించేలాగా చేయదు. ఆ కలిమాయను తరిమేసి తాను భూతల్లి గర్భాన ప్రకటితమై పెరిగి 16 సంవత్సరాలకు ప్రకటితమయ్యారు కదా. ఇది బాబా యొక్క జన్మరహస్యం. జన్మరహస్యం అనేటువంటి వారికి ఇదే కదా కావలసినటువంటి సమాధానం. భూతల్లి గర్భాన ఎట్లా పుడతారని చెప్పి మూర్ఖులు అడగవచ్చు. మరి సీతమ్మ తల్లి ఎక్కడ పుట్టింది? మరి సీతమ్మ తల్లి పుట్టంగా లేదు, కానీ బాబా ఆ భూగృహంలో భూతల్లి గర్భాన పెరిగి పెద్దవాడై 16 సంవత్సరాలకు ప్రకటితం కావడం అది అసంభవమైనటువంటి విషయమా? అది ఆ రోజు ఆయుగము అంటే యుగాలు మారినా సరే భగవంతుడు ఒకటే కదరా నాయన. ఈ మూర్ఖత్వపు వాదనలతోటి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. చాలామంది జీవితాలు ఏదో లౌకికపరమైనటువంటి తప్పులు చేస్తే నాశనం అవుతాయని చెప్పి అంటారు, కానీ వాక్కు చేతనే అనేక మంది జీవితాలు నాశనం అవుతాయి. ఇలా బయట ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఈ విధంగా ఉంటే మరి బాబా మార్గంలో ఉంటున్నామన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని అతిశయోక్తితో కూడినటువంటి పుస్తకాలు, వాటినే పారాయణ గ్రంథాలుగా చేసి
తమ ఆశ్రితులకు ఇచ్చి చదివించడం అనేటువంటిది ఎంత పెద్ద అపరాధం. నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యి, గురుద్రోహం చేయకూడదు. గురువుకు ద్రోహం చేసినటువంటి వాడు ఈ ముల్లోకాలలో రక్షించబడడు. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే గురువు అక్కున చేర్చుకొని వాడిని సరిచేస్తారు. గురువుకే ద్రోహం చేస్తే, గురువుకు కోపం వస్తే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితులు మనం సమాజంలో అనేక మందిని చూసాం కదా. గురుమార్గంలో కూడా అనేక మంది ఏ విధంగా భంగపాటుకు లోనయ్యారు, ఎటువంటి శిక్షలకు గురయ్యారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు లౌకిక ప్రపంచంలో మనం చూస్తున్నటువంటిది. కాబట్టి బాబా మార్గంలో ఉంటూ గురుద్రోహం చెయ్యవద్దని చెప్పి నా విజ్ఞప్తి. అదేవిధంగా గురువు యొక్క చరిత్రను వక్రీకరించినటువంటి వాళ్ళకంటే కూడా ఆ వక్రీకరించబడ్డటువంటి చరిత్ర చదవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ఆ పాపం అనేటువంటి దాంట్లో మనము కూడా తెలియకుండా భాగస్వామ్యం అయిపోతూ ఉన్నాం. అందుకనే బాబా తత్వం పైన నిశితమైనటువంటి పరిశోధన జరగాలి. ప్రతిరోజు కూడా దాని గురించి మనము అన్వేషించాలి. అప్పుడే బాబా యొక్క నిజతత్వం మనకు తెలియవస్తుంది. గురుస్థాన్ వెళ్ళి అమ్మో ప్రదక్షిణలు చేసేస్తూ ఉంటాం. ఏం చెప్తాం? గురుస్థాన్ అనగానే ఇది బాబా యొక్క గురువు స్థానము అని చెప్తాం. కాదు, అది బాబా యొక్క ప్రకటితమైనటువంటి స్థానం. అది వారి జన్మస్థానం. తల్లి గర్భాన 16 సంవత్సరాలు ఉన్నాడే. నిజంగా ఎవరైనా సరే తల్లి నవమాసాలే మోస్తుందంటారు. కానీ భూతల్లి తన ఒడిలో ప్రకటితమైనటువంటి ఆ పరమాత్మను 16 సంవత్సరాలు మోసి, ఆ 16 సంవత్సరాలు ఆ పరమాత్మ ఎదగడానికి కావలసినటువంటి జవసత్వాలను, అదేవిధంగా శక్తిని, యుక్తిని, అన్నింటినీ కూడా, అన్ని సాధనలను కూడా ఆ తల్లి గర్భాన్నే శ్రీ సాయి పరమాత్మకు అన్నింటినీ నేర్పించి బోధించి 16 సంవత్సరాల తర్వాత తన బిడ్డ ప్రయోజకుడైన తర్వాత ప్రకటింపజేసింది ఆ భూతల్లి. అందుకనే కదా అక్కడ గురుస్థాన్లో తవ్వగానే దీపాలు, కమండలం, జపమాల ఇవన్నీ కూడా ఆ భూతల్లి ఎన్ని సంవత్సరాలు ఈ సాయి పరమాత్మ చేత ఎన్ని లక్షల జపాలు చేయించిందో, ఎంత తపస్సు చేయించిందో, ఎంత సాధన చేయించిందో. అందుకనే కదా ఈరోజు వారి కీర్తి అంతగా ఎదగడానికి వారు 16 సంవత్సరాలు ఆ తల్లి గర్భాన చేసినటువంటి సాధనే కదా. నిజంగా ఎంత గొప్ప విషయం ఇది. ఈ విషయం మాట్లాడుకుంటుంటే తనువు పులకరించిపోతుంది. మామూలుగా మనిషి అనేటువంటి వాడు 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటాడు. పరమాత్మ కాబట్టి అందులో ఈ కలియుగంలో మాయ చాలా ప్రమాదకరమైనటువంటిది. ఆ మాయను తరిమేసేటువంటి శక్తి వచ్చేంత వరకు ఆ భూతల్లి శ్రీ సాయి పరమాత్మను తన ఒడిలో దాచుకుంది కదా. ఆ పుడమి తల్లి ఎంత గొప్పగా పెంచి ఉంటుంది బిడ్డను, ఎంత ప్రయోజకుని చేసింది పుడమి తల్లి. అందుకనే సాయి పరమాత్మ ఆ భూతల్లి సంరక్షణలో పెరిగాడు కాబట్టి ఒక్క క్షణమైనా సరే విషయ సుఖాలను ఆశించలేదు. ఈరోజు బాబాకు సింహాసనము ఇవన్నీ చాలా షిరిడీకి వెళ్ళినటువంటి వాళ్ళు బంగారు సింహాసనము, ఇటీవల కాలంలో బంగారు చిలుము అనేక రకాలను ఇచ్చారు. అవి వారికి తుచ్చమైనటువంటివి, లెక్క చేయడు. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, అరే రే ఎంత అదృష్టవంతులు, బాబాకు బంగారు పళ్ళెం ఇచ్చారే, బాబాకు బంగారు కిరీటం ఇచ్చారే, బాబాకు వెండి పళ్ళాలు ఇచ్చారే, బాబాకు బంగారు సింహాసనం ఇచ్చారే, బాబాకు బంగారు తాపడం చేయించారే, ఎంత అదృష్టవంతులు అనుకుంటాం. నిజమైనటువంటి అదృష్టవంతులు ఎవరో తెలుసా? షిరిడీకి వెళ్ళి వారిని చూడగానే హృదయంలో నుంచి ఆనంద బాష్పాలు ఉప్పొంగి, పవిత్రమైనటువంటి ఆనంద బాష్పాలు ఎవరైతే ఆ సమాధిని తాకి రాలుస్తారో అవే బాబాకు విలువైనటువంటివి, ఇంకేవి కూడా విలువైనటువంటివి కాదు. ఆ సింహాసనం వారికి ఒక ప్లాస్టిక్ కుర్చీతో సమానం. వారి వైభవం, వారికి పెడుతున్నటువంటి కిరీటాలు, వారికి వేస్తున్నటువంటి నగలు ఇవేవి కూడా వారికి తుచ్చమైనటువంటివి. ఏ బిడ్డ అయితే సమాధికి సాష్టాంగపడి కన్నీరు 2 పొట్లుగా ఆరుస్తుందో అవే వారికి రత్నాలు. బాబా వాటికి విలువ కట్టలేరు. ఎవరైనా సరే బంగారు చిలుమో, వెండి ఆభరణాలో, బంగారు నగలో ఇస్తే రసీదు ఇస్తారు, దాని విలువ ఇంత అని చెప్పి సంస్థాన్. కానీ నువ్వు కార్చినటువంటి ఆనంద బాష్పాలకు బాబా సర్వం నీవే, నీవు తప్ప ఇంకెవరూ లేరని చెప్పి ఆ సమాధిని పట్టుకొని ఒక్కసారి వారికి ప్రణమిల్లినప్పుడు నువ్వు పలికేటువంటి ఆ పలుకులకు బాబా విలువ కడతాడు. ఆ విలువ అమితమైనటువంటి, దానికి సరిసాటి ఏదీ రాదు.
బాబా యొక్క నిజతత్వాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ తరానికి ఇటువంటి మరిన్ని సవాళ్ళు ఎదురవుతాయి. ఆ సవాళ్ళను అర్థం చేసుకోలేక అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్లో బాబాకు భవిష్యత్ తరం దూరం అయితే ఎంత ప్రమాదమో మీరు ఆలోచించండి. అటువంటి ప్రమాదం ఉందనే ఎవరినో ఒకరిని బాబా మేలుకొలుపుతారు. ఈరోజు సాయి టీవీ యొక్క కమిట్మెంట్, ఆ బాధ్యత బాబాకు తెలుసు కాబట్టి బాబా భవిష్యత్ తరం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేయదలుచుకున్నారు. సాయి గురుకులం అనేటువంటి సత్సంగ పాఠశాల ఎందుకు అవసరం అంటే, ఈరోజు నేను చెప్పాను కదా ఆ విషయాలు, అవన్నీ కూడా ఇంకా లోతుగా భవిష్యత్ తరానికి మనం అందించాలి. అందుకోసం సాయి గురుకులం అనేటువంటి సత్సంగ మందిరం, మీరందరూ కూడా ఆ మందిర నిర్మాణంలో తొలి దశ ఏదైతే ఆ భూమి కొనుగోలు చేస్తున్నామో ఆ భూమి కొనుగోలులో మీరు కూడా స్థలదాతలుగా అందులో సహకరించండి. మీ జన్మకు మీరు చేసేటువంటి అత్యుత్తమమైనటువంటి పని, అత్యుత్తమమైనటువంటి పెట్టుబడి. మనకు 5,000 దాచుకుంటే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత డబ్బులు వస్తుందంటారు. కానీ ఇక్కడ మీరు పెట్టేటువంటి ఈ పెట్టుబడి భవిష్యత్ తరానికి కొన్ని లక్షల రేట్లుగా అది ఉపయోగపడుతుంది. ఈరోజు ఎవరము కూడా మనం భూమి మీద శాశ్వతంగా ఉంటామని చెప్పి రాలేదు. ఎప్పటికో ఓ రోజు ప్రయాణం కావలసినటువంటి వాళ్ళమే. ఆ ప్రయాణం అయ్యేటువంటి సందర్భంలో మనం ఏం చేశాము, మన జీవితంలో ఏదైనా శాశ్వతమైనటువంటిది చేశామా? భవిష్యత్తులో నేను చేసినటువంటిది కొన్ని తరాల వారు, అనేక మంది భవిష్యత్ తరాల వారికి అది ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది చివరి క్షణంలో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ఒక్క సత్కార్యం కావాలి. బాబా మార్గంలో ఉన్నటువంటి మనం పిల్లలకు వారసత్వంగా అనేకం ఇవ్వవచ్చు, కానీ రేపటి భవిష్యత్ సాయి తరానికి మనం ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. మీరు ఇక్కడ అంతా ఇంత అనేటువంటి దాన్ని మీరు ఎంచకండి. మీ శక్తి ఎంత ఉంటే అంత. ఈ సత్సంగ పాఠశాల భూదానానికి ఎవరైతే ఇస్తారో, శక్తి ఉన్నటువంటి వారు 1 గజం స్థలానికి ఇవ్వండి. ఎందుకంటే ఒక 300 మంది త్వరగా ఇవ్వగలిగితే మనం త్వరగా దాన్ని ఎక్వైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, అందరికీ అంత శక్తి బాబా ఇవ్వకపోవచ్చు, కానీ మేము ఇంత ఇవ్వలేమేమో, 35,000 ఇవ్వలేమేమో, 17,000 ఇవ్వలేమో, 11,000 ఇవ్వలేమో అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు వెనక్కి వెళ్ళకండి. అది 1,000 అయినా, 2,000 అయినా, 5,000 అయినా అన్నీ కలిస్తేనే మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి కాగలుగుతాం. కాబట్టి సాయి బంధువులారా, ఈ పుణ్యకార్యంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. మీరందరూ కూడా ఈ సత్కార్యంలో భాగస్వాములు అయితేనే భవిష్యత్ తరానికి అసలైనటువంటి బాబా తత్వం అందుతుంది. ఇది మరికొంతమందికి స్ఫూర్తి కలుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. ఈ సక్సెస్ని చూసి అనేక మంది అనేక ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో ఇటువంటి వాటిని ఏర్పాటు చేయవచ్చు. రేపు సాయి భవిష్యత్ తరానికి ఇదే కావాలి. సత్సంగం తప్ప మరేదీ కూడా భవిష్యత్ తరాన్ని బాబా వద్ద స్థిరంగా నిలబెట్టదు. అందుకని మన ప్రయత్నాన్ని మనం సాగిద్దాం, అది సఫలం చేయమని చెప్పి బాబాను వేడుకుంటూ ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అర గజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. అద్భుతం సాయిని గురు
తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం